నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. ఒక సింహం రోడ్డు మీద వెళ్తుంటే ఏ జూ నుంచి తీసుకొచ్చారా తోకలేదు. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? ఇంట్రడక్షన్ లో నువ్వు ఆయన చూసి నక్కలు, తోడేళ్లు, కాకి కుక్కలు ఇదా తెగ మురుగుతూ ఉంటాయి. చూసాను సీసీటీవీలో చూసావరా దీని తలపొగరు. మీరు మొరగడం వల్ల ఆ సింహానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. పులి మీ ఇంటికి వచ్చిందా మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిందా? ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు గత కొన్ని నెలలుగా టీడీపీ సోషల్ మీడియా తోడేళ్లు ఎందులో వాల్యూమ్ పెంచినావు? నేను చూసి పోసేసుకున్నాను అనుకున్నావా? వింటున్నాను కదా, నువ్వు ఏం చెప్పినా వింటాను అనుకో. జనసేన సోషల్ మీడియా గుంటనక్కలు ఆ విషయం మాకు తెలుసులే. సోషల్ మీడియా వేదికగా తెగ మురుగుతున్నారు. నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? కానీ హఠాత్తుగా నిన్న సడన్ గా తెలుగుదేశం పార్టీ ఏమో మహిళల రక్షణ పట్ల బాధ్యత, మహిళలంటే గౌరవం తమకు మాత్రమే ఉన్నాయి అని బీరాలు పలుకుతున్నారు. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు సార్. మీకు మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో మీరు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడే మాకు అర్థమైంది. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. ఖచ్చితంగా కల్పిట్స్ ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్ గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. నాకు నిద్ర వస్తుందండి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు ఒక మంచి విల్లా ఇచ్చి పెడిగ్రీ చేస్తా ఉంటే మరుగుతా ఉంటాయి. టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న అరాచకాలు, అకృత్యాలు అన్ని ఇన్ని కాదు. అంటే గత కొన్ని రోజులుగా అయితే వాళ్ళ అరుపులు ఒక పీక్ లెవెల్ కి చేరిపోయాయి అన్నమాట. గిన్నె ఒప్పేసుకుంటావు ఇంద్ర నువ్వు? ఏప్రిల్ కిరణ్ ఆ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. అటు చూడు. ఎందుకు అలా అరుస్తున్నావు? దేశానికి ఎంపీగా పనిచేసేవాడిని, పోలీస్ ఆఫీసర్ని చేస్తారా? దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర? వెయిట్. ఎంటర్ ద డ్రాగన్ అంటే ఏందన్నా? అదొక ఆంగ్ల చిత్రం పేరు. లోపలికి రావడమే కానీ బయటికి వెళ్ళడం ఉండదు. వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావరా? సమరసింహాలం అన్నావు. ఇలాంటి షోకులు చాలా కాలం అయిందిరా బాబు. వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా కథలో? అది ట్విస్ట్. అధికారం ఉందనే అహంకారం, తమని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనేటువంటి ఒక బరితెగింపు. మళ్ళీ కౌంటర్ సార్ ఇది. ఇది నిజంగా బరితెగింపు అనే చెప్పాలి. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగిపోతున్న పోలీస్ వ్యవస్థ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అన్నిటి వల్ల ఇవాళ మహిళలు మాత్రమే కాదు, మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. మీరు మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షుల వారి కుటుంబ సభ్యులు కూడా మీ తల్లిలో చెల్లి ఆడదాల్లా అల్లుడు నువ్వు ఆ బూతులు అలాగే మింగే. వాళ్ళను మనం కాపాడుకోకపోతే బయట వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? తన వాళ్ళకే ఏమీ చేయని వాడు బయట వాళ్ళకి ఏం చేస్తాడు అని నవ్వు. చెల్లెలు గారి సొంతం ఆమె కట్టుకున్నటువంటి చీర కూడా కామెంట్ సొంత అన్నయ్య ఉండి మరి పేరుకు పసిబిడ్డే కాని నిజానికి కసిబిడ్డలే. ఈ సోషల్ మీడియా తోడేళ్లకు నుంచి అంటే వాళ్ళ దగ్గర నుంచి తగిన రక్షణ పొందలేకపోతుంది. అటు చూడు బే. అసలు ఈ తోడేళ్లని పెంచి పోషించి వేదాలు సైతాన్ వల్లిస్తది అంటే ఏమిటి? ఈ తోడేళ్ల వ్యవస్థని విస్తరించింది ఈడు కాదు నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. ఈ సోషల్ మీడియా తోడేళ్లని అడ్డు పెట్టుకుని సార్ ఆగండి. మొత్తం వ్యవస్థని తన అరచేతిలో పెట్టుకోవాలని ఘోరాలు చేశాయి. సిటీలో సగం క్రైమ్స్ కు వీలే కారణం. కొండాపూర్ బ్రదర్స్ మర్డర్ కేసు అయితేనేమి,
దుర్మార్గంగా పన్నిన ఒక పన్నాగమే కదా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు, నటనలో నీ తర్వాత ఎవడైనా జల్లుతూ ఎదుటి పార్టీ మీద, అందులోని రాజకీయ నాయకుల మీద, మహిళా నాయకుల మీద, వారి కుటుంబ సభ్యుల మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడలు కొడతాను ఎందుకు. నోటికొచ్చినట్లు విర్రవీగుతూ పెద్ద మాట అన్నాడు సరాడు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా?